అంటే ఇద్దరమేలే, ఎవరు రాలే, ముగ్గురమే కదా, ఒకటే. बोल दे कवर का है जा बाबू बाबू బాగా తినేవాళ్ళు పెట్టు అడిగి పెట్టు పక్కన పక్కన తోడి మన వాళ్ళకి పని వాళ్ళకి ఇంటికి తోడుకో. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే రెడ్డి. శరణమయ్యప్ప స్వామి, శరణమయ్యప్ప స్వామి. స్వామి, ఈ దినం అనగా శుభదినం. కోతుల వెంకట్రామిరెడ్డి గారి మనవరాలు బర్త్డే శుభ సందర్భంగా వాళ్ళు యూఎస్లో ఉంటారు. ఆ విధంగా ఈ పేదలకు కానీ ఫ్రెండ్స్ కానీ అందరికి కానీ భోజనం చేయాలని చెప్పేసి ఈరోజు భోజన కార్యక్రమం పెట్టాము. ఈ భోజన కార్యక్రమంలో వందలాది మంది వచ్చి పాపను ఆస్వాదించి ఎంతో భోజనం చేశారు. అది మా కొడుకు కోతుల శివరామరెడ్డి, వారి భార్య నీతు కిరణ్ రెడ్డి, వారి కుమార్తె వర్ణికారెడ్డి, నేను అబ్బనవుతాను. కోతుల వెంకటరామరెడ్డి అని నేను, పీవీఆర్ క్యాంటీన్ ఓనర్. ఈ శుభ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం, వస్త్రదానము ఇవన్నీ చేయాలని మా అమ్మ ఆశీర్వాదం, కోతుల కనకమ్మ చెప్పిన ఆశీర్వాదంతో ఇటు ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతున్నాను. మీ అందరి బ్లెస్సింగ్ మా పాపకి ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. ఇల్లు కోతుల వెంకటరామరెడ్డి, పీవీఆర్ క్యాంటీన్. ఓకే. ప్రజలందరికీ ఈ అన్నదానానికి ఇచ్చేసిన బట్టలు ఇవన్నీ మా తమ్ముడు గారైన వెంకటరామరెడ్డి మనమరాలు వర్ణికారెడ్డి, కోతుల వర్ణికారెడ్డి 10వ వార్షికోత్సవం, 10వ జన్మదిన వార్షికోత్సవం జరుపుతాన ప్రజలకి ప్రతి అన్నదానాన్ని ప్రోత్సాహం చెల్లించి ఈ కార్యక్రమం నిర్వహించాము. ప్రతి ఒక్కరు మీ యొక్క ఆశీస్సులు మాకు ఉంటే మాకు సంతోషం. ఈరోజు జనవరి 29వ తేదీ. ఇది కోతుల వెంకటరామరెడ్డి గారి జీవితంలో ఒక తీపి జ్ఞాపకంగా ఎప్పుడు కూడా దాన్ని నెమరు వేసుకుని గుర్తుగా ఉండిపోయేటువంటి రోజు. ఎందుకంటే కోతుల వెంకటరామరెడ్డి గారి కుమారుడు శివరామరెడ్డి, వారి కోడలు నీతు రెడ్డి గారి కుమార్తె వర్ణికారెడ్డి జన్మదినం ఈరోజు. ఈ సందర్భంగా కోతుల వెంకటరామరెడ్డి గారు సేవా కార్యక్రమాలతో ఆ జన్మదినాన్ని జరుపుకొని ప్రజలందరి ఆశీస్సులు ఆ బిడ్డకు ఉండే విధంగా మంచి కార్యక్రమానికి ఈరోజు
నడుం బిగించారు. పోతుల వెంకటరామరెడ్డి గారు అంటేనే కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఆయన ఒక కార్మికవేత్త, సేవా తత్పరుడు, ప్రజలకు ఆపదలో ఉన్న వారికి ఏ అవసరమైతే ఆ అవసరాలు తీర్చేటువంటి ఒక గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తి అని కడప నగరంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఈరోజు అన్నదానమే కాదు, వస్త్రదానం, అలాగే స్కూల్లో పిల్లలు చదువుకునే పిల్లలకు అవసరమైనటువంటి పుస్తకాలు, పెన్సిళ్ళు, బట్టలు, ఇలా కొత్త పెళ్లి జరుగుతుంది ఒక పేద కుటుంబంలో అంటే ఆ కుటుంబానికి అవసరమైనటువంటి ఆ పెళ్లికి అవసరమైనటువంటి అది డబ్బులు కావచ్చు, లేకపోతే వస్త్రాలు కావచ్చు, వాళ్ళకి అవసరమైన ఏ వస్తువైనా కూడా సరఫరా చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళను ఆశీర్వదించేటువంటి ఒక గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తి పోతుల వెంకటరామరెడ్డి గారు. అది ఈ రోజు నుంచి కాదు, 43 సంవత్సరాలుగా పోతుల వెంకటరామరెడ్డి గారు ఈ సేవా రంగంలో చూసుకుంటూ ఉన్నారు. ఒకవైపు వ్యాపార రంగంలో వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నా, మరోవైపు ప్రజల కోసం నేనున్నానంటూ వారి ఆపదలో ఆయన ఆదుకుంటూ వారికి ఎన్నదొన్నగా నిలుస్తున్నటువంటి ఒక గొప్ప మనసు కలిగిన వ్యక్తి పోతుల వెంకటరామరెడ్డి గారు. అటువంటి వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి మనవరాలి జన్మదినం జరుగుతూ ఉన్నట్టు కనుక అది నిజంగా అందరికీ సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా వర్ణికారెడ్డిని మనం అందరం కూడా నిండు మనసుతో ఆశీర్వదిద్దాం. ఆ అమ్మాయి జీవితంలో ఉన్నత స్థానంలో ఎదగాలని, తల్లిదండ్రుల్లాగానే ఒక మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి వారి అబ్బగారి పేరు నిలబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తూ దీవిస్తూ పోతుల వెంకటరామరెడ్డి గారి సేవా కార్యక్రమాలు ఇలాగే నిరంతరాయంగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా వారిని ఆ దేవుడు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ వర్ణికారెడ్డికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పోతుల వెంకటరామరెడ్డి గారిని కూడా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.